రోజా వదిలి నమాజ్ చదువుకొని ఇంటికి వచ్చే లోపల జుబేదా చూడండి కేక్ చేసింది నా కోసం అని మినీ సైజ్ వి లైట్ షుగర్ తో చాలా బాగుంది కేక్ అయితే. 6.5 hours later. దిస్ ఈస్ ద డేట్ ఆఫ్ రంజాన్. ఈ రోజు నా షహరీ అయితే ఇదే చికెన్, వైట్ రైస్, రసము. షహరీ చేసుకొని చియా సీడ్స్ తో వాటర్ తాగేసా. వెంటనే నమాజ్ టైం అయిపోతుందని నమాజ్ కి అయితే వచ్చేసా. నమాజ్ చదువుకొని రోజా నియత్ అయితే చేసుకున్నా. బయట కొద్దిగా పర్సనల్ వర్క్ ఉంటే అది కూడా చూసుకొని నేనైతే రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేసా. వెంటనే మజీద్ కి వచ్చేసి జుమ్మా నమాజ్ అయితే చదువుకున్నా. జుమ్మా నమాజ్ చదువుకొని నేనైతే కొద్దిగా వర్క్ ఉంటే బయటకు వచ్చేసా. ఈ రోజు నా అవుట్ ఫిట్ అయితే ఇదే. నా వర్క్ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసా. ఈ రోజు ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాం. కలర్ రైస్ విత్ చికెన్ చేసాం. ఇంకా స్వీట్లలో వచ్చేసి కీర్ చేసాం, బాదాం కీర్. ఈ ఫుడ్ ప్రిపరేషన్స్ అన్ని చూసుకొని నమాజ్ కెళ్ళి నమాజ్ చదువుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసా. ఇంటికి వస్తూనే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. చికెన్ ప్యాకింగ్ సపరేట్, రైస్ ప్యాకింగ్ సపరేట్ గా చేసాం. ప్యాకింగ్ సెక్షన్ మొత్తం వీళ్ళే చూసుకున్నారు. ప్యాకింగ్ చేయడం అయిపోతూనే అవన్నీ నేను ఒక బ్యాగ్ లెక్ సర్దుకున్నా మజీద్ కోసం అని. ఇంట్లో వాళ్ళు ఇఫ్తార్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ చూపిస్తా, అంతలోపు చూసేయండి. నేనైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని మజీద్ కి వచ్చేసా. మజీద్ కి వచ్చి అందరికి మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసా. ఫుడ్ ప్యాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి నేను కూడా ఇక్కడే రోజా వదిలేసా. ఇంతే ఈ రోజుకి. ఇంకా డేట్ కూడా కంప్లీటెడ్. మీరైతే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి మామ పటపట. సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంతే ఈ రోజుకి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.